పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తోటి ఉన్నాము. బీసీ రిజర్వేషన్లు ప్రజలకు దక్కకుండా బీజేపీ పార్టీ అడ్డుపడుతుందని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్న పరిస్థితి. స్పష్టంగా రాష్ట్ర శాసనసభలో 42% బీసీ రిజర్వేషన్ల మీద చర్చ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆ రోజు నేను శాసనసభలో మాట్లాడుతూ ప్రభుత్వానికి సూచన చేసిన, మతపరమైనటువంటి రిజర్వేషన్లని రాజ్యాంగం ఒప్పుకోదు. ఆ విషయం మీకు తెలుసు, న్యాయ కోవిదులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. అటువంటప్పుడు మతం అనే పదాన్ని మీరు బిల్లులో జోడించిన కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయని చెప్పినాం. మీకు నిజంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఆ మతంని మీరు తొలగించండి రిజర్వేషన్ల నుండి అని చెప్పినాం. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. మళ్ళీ ఈరోజు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. ఒకసారి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ అంటారు, మరొకసారి ఆర్డినెన్స్ అంటారు, లేదు ఇంకొకసారి జీవో అంటున్నారు. రకరకాలుగా ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నది. కాబట్టి ఈ రకమైనటువంటి గందరగోళం చూస్తే బీసీలకు మరొకసారి అన్యాయం జరుగుతుందేమో అన్న అనుమానం మాకు కలుగుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేస్తూ ఉన్నది. వారికి తోడు కవితమ్మ కూడా కలిసినట్టు సమాచారం వస్తున్నది. నిజంగా మీరు ఏమని సంబరాలు చేసుకుంటున్నారు? 42% రిజర్వేషన్ అమలైపోయిందా? బీసీలంతా కుర్చీలలో కూర్చున్నారా? మాకు అధికారాలు ఇచ్చేసినరా? ఏమిచ్చిండ్రని, ఏమైపోయిందని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మేము అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, చిత్తశుద్ధితో అమలు చేయండి, న్యాయ కోవిదుల సలహాలు తీసుకోండి, ఆర్డినెన్స్కు తెచ్చే బదులు అసెంబ్లీ సమావేశపరచండి, అసెంబ్లీలో చర్చ చేయండి, బీసీలకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ విషయం పైన ఇటు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి స్టే పైన వెళ్తే మరి అది మీ పైన రుద్దితే, బీజేపీ పార్టీ పైన రుద్దితే ఏం చేస్తారు? భారతీయ జనతా పార్టీ బాధ్యత, శాసనసభలో ప్రభుత్వం బిల్లు పెట్టినప్పుడు సంపూర్ణ మద్దతు ప్రకటించడం అంటే మేము ఎంత గొప్పగా బిల్లు గురించి ఆలోచించినామో అర్థం చేసుకోవాలి. మేము 42% రిజర్వేషన్ ఇస్తే దానికి మేము వ్యతిరేకం కాదు. ఇంకొక 4% పెంచిచ్చినా మేము దానికి మద్దతు ఇస్తాం. మేమైతే మొదటి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో 58-60% ఉన్నటువంటి బీసీలను తగ్గించారు అని చెప్తా ఉన్నాం. ఒక పక్క సర్వేలలో తగ్గించారు, మరోపక్క 42 బీసీ రిజర్వేషన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నారని మాట్లాడారు. ఎక్కడా కూడా బీజేపీ వ్యతిరేకిస్తలేదు, సంపూర్ణంగా బిల్లుకు మద్దతు ఇచ్చింది. కాబట్టే ఆ రోజు జరిగిన శాసనసభలో చర్చ జరిగిన సందర్భంలో లోపాలను మేము ఎత్తి చూపినాం. లోపాలను సవరించకుండా మరొకసారి బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది.